హాయ్ అండి. చిన్న పని అండి. ఇవాళ కుక్కట్పల్లి వెళ్ళామండి. బస్సులో వెళ్ళాం కదా. అబ్బాబాబా ఏం జనాలండి. ఒకప్పుడు ఎండలు చూసి ఏం ఎండలు రా అనుకునేది కదా. ఇప్పుడు బస్సులో ఉన్న పబ్లిక్ని చూసి అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చూస్తున్నారుగా, కనీసం కూర్చుందామంటే ప్లేస్ కూడా లేదు. ఎవరి పనుల్లో వాళ్ళు, కొంతమంది నిద్రపోతూ, కొంతమంది మొబైల్స్లో బిజీగా ఉండిపోయారు. బస్ దిగాక కొంచెం దూరం నడిచాము. ఇంకా మా వల్ల అవ్వలేదు ఆ ట్రాఫిక్. ఇంకా మేము కూడా చాలా అలసిపోయామండి. దాదాపు 2 కిలోమీటర్లు నడిచామనుకుంటా. మళ్ళీ బాగా మబ్బు చేసింది సాయంత్రం అవడం వల్ల. వర్షం పడితే మేము వెళ్ళాల్సిన ప్లేస్ కూడా వెళ్ళలేమని చెప్పేసి ఆటో మాట్లాడుకొని ఆటోలో బయలుదేరిపోయాము. ఇక అలా ఆటోలో వెళ్తున్నామండి. చూడండి స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ఎలా ఉన్నారో రోడ్ పైన. వెళ్తూ ఉంటే మధ్యలో మాకు పానీపూరి బండి కనిపించిందండి. అసలే అమ్మాయిలం, ఇంకా ఆగలమా భయ్యా తోడ ప్యాస్దాలో అనుకుంటూ మంచిగా 2 ప్లేట్ల పానీపూరి దంచేసినాం అనుకోండి. ఇక పానీపూరి అవ్వగానే ఐస్ క్రీమ్ కనిపించిందండి. ఐస్ క్రీమ్ కూడా వేసేసాం. నేనైతే పిస్తా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసేసానండి. చాలా బాగుంది. వెళ్తూ దారిలో జూడియో కూడా కనిపించింది. జూడియోకి వెళ్ళాం. మా బాబుకి కావాల్సిన షూస్, నాకు కావాల్సిన చెప్పులు, మా అమ్మకు కూడా కావాల్సిన చెప్పులు తీసేసుకున్నాను. చూస్తున్నారు కదండి, చాలా బాగున్నాయి కదా. ఈ వైట్ షూస్ అయితే మా బాబు కోసం తీసుకున్నానండి. వాడికి బాగా నచ్చేసాయి ఈ షూస్. నేను వచ్చేసి స్టైలిష్గా ఉన్న చెప్పులు తీసుకున్నాను. ఫ్లాట్గా ఉన్నాయి, నాకు చాలా ఇష్టం అని బాగా నచ్చేసాయి. కింద గ్రిప్ కూడా వచ్చేసిందండి, జారకుండా. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉందండి. మీరు కూడా వెళ్ళొచ్చు, తీసుకోవచ్చు. మా అమ్మ కోసం అయితే ఈ మెత్తటి చెప్పులు తీసుకున్నానండి. బ్లాక్ కలర్వి చాలా బాగున్నాయి, మడమల నొప్పి లేకుండా ఉంటాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.